మరి కళావతి పాట అందరూ విన్నారా? అందరూ విన్నారు, అందరినీ దాటుకుని వచ్చిందే ఈ పాట. ఒకసారి మరి కళావతి కథ చెప్పరా? కళావతి కథ అంటే ఏం లేదండి, అంటే ఇది కొంచెం ఒక రకమైన సాహసం అన్నమాట. సాధారణంగా ఇప్పుడు మహేష్ బాబు లాంటి అందగాడు సూపర్ స్టార్ ఒక ఇదైతే సూపర్ స్టార్లు ఉన్నారు, కానీ అందగాడైన సూపర్ స్టార్లు చాలా అరుదుగా ఉంటారు కదా. అలాంటి అందగాడు అమ్మాయి వెనకాల పడ్డం అనేది అంతగా అంగీకరించలేని విషయం. అవును కదా, అది నెగ్గుకు రావాలంటే చాలా కష్టం అండి. అయితే మేము ఇక్కడ చెప్పింది ఏంటంటే ఆ పాత్ర ఎలా ఉంటుందో అలా రాసేయడమే మంచిది, ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోకుండా అనేది ఒకటి. అది కాక ఇప్పుడు సూపర్ హీరో అని ఎవరిని అంటారు? సాధారణంగా మనుషులు చేసేదానికంటే భిన్నంగా చేయగలిగేవాళ్ళు సూపర్ హీరోలు కదా. మామూలుగా సమాజంలో అంత అందగాడికి అమ్మాయిలు వెనకాల పడాల్సిన అవసరం ఉండదు. లేదులేండి, గుణం కూడా ఉంటుందిగా, కానీ సినిమాల్లో ఉండకపోవచ్చు. గుణం అనేది పరిచయం అయిన తర్వాత. అవును, పరిచయానికి ముందు మొదటి ఆకర్షణ అనేది అందం కదా. అమ్మాయిల వెనక పడే అవసరం ఉండదు అంత అందగాడికి. కానీ అంత అందగాడే అమ్మాయిల వెనకాల పడుతుంటే అమ్మాయిలందరికీ ఎంత బాగా అనిపిస్తుంది. అదనమాట, ఆ లాజిక్తో నెగ్గుకొచ్చాం. అందుకని ఈ పాట మొదట్లో అంగీకరింపబడ్డానికి విత్ ఇన్ ద టీమ్ అంటాం కదా, బృందంలో చాలా తర్జనభర్జనలు జరిగినాయి. ఎన్నో జరిగిన తర్వాత ఇది బయటకు వచ్చిందనమాట. అందుకని ఒక 42 పల్లవుల దాకా, ఇప్పుడు మనకు ఒక పల్లవి ఒక చరణంగా పాట కనిపిస్తున్నా ఆ ఒక పల్లవికి ఒక 42 పల్లవులు రాయాల్సి వచ్చింది. ఆ ఒక చరణానికి ఒక 12 చరణాలు రాయాల్సి వచ్చింది. వామ్మో, ఇంత కష్టం అండి పాట రాయడం. అఫ్ కోర్స్ రాయడం కష్టమే ఒక్కోసారి అది. కానీ అంటే ఎలాంటి స్పెసిఫికేషన్స్ వచ్చాయి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టన్ టన్ టట టన్ టన్ టట టన్ 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 తక్కదిమి తక్క అని లిరిక్ ఇచ్చి, అది మన రిథమ్ ఇచ్చి ఆ ట్యూన్ తన్న తన నన్న తన నన్న తన నన్న తానా నే నాన్న అన్న ట్యూన్కే రాశాను. అయితే అక్కడ ఏంటంటే అంటే ఒక కంటిన్యూస్ సెంటెన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా మ్యాటర్ చెప్పచ్చు. తన్న అయిపోయింది, అది ఎంచుకోవడం కష్టం అనమాట. అందుకని అంకెలు ఎంచుకున్నాను. 100 1000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. అబ్బా, అప్పుడు దాని అడ్వాంటేజ్ ఏంటంటే 100 అనేది ఊపిరి ఆపి పాడచ్చు, ఊపిరి ఆపకుండా పాడు. 100 1000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా అన్న అర్థం మారదు. 100 1000 1,00,000 మెరుపులు మీదికి దూకినాయా అన్న కూడా అర్థం మారదు. అంత సమతుల్యత పాటించాలి రాసేటప్పుడు. మీరు 41 పల్లవులు ఇంకా విడుదల చేయలేదు కాబట్టి వాటిలో ఏదైనా ఒక పల్లవి మాకు వినిపిస్తారా? ఇదేంటంటే ఇప్పుడు 20 మిలియన్లు వినేసి 20 మిలియన్ల మంది విన్న తర్వాత ఈ పల్లవి తర్వాత ఇంకో పల్లవి చాలా ఆర్డ్గా అనిపిస్తుంది అనమాట. రైట్, అదే ముందు రిలీజ్ అయ్యి ఉంటే ఆ పల్లవి బాగుండేదో తర్వాత విషయం. మీరు సడన్గా అడిగారు కాబట్టి ఇప్పుడున్న సౌలభ్యం ఏంటంటే చాట్లు, డైరెక్టర్ గారి చాట్లలో వరుసగా తీసుకుంటే ఏదో ఒకటి దొరుకుతుంది. ఎల్ల నిదరెల్ల కుదురెల్ల నువ్వు కుదిపేస్తివే గుండె నిల్ల సోడా బాటిల్ల మల్ల బతుకెల్ల నిలువెల్ల నువ్వు నమిలేస్తివే చూపు నిల్ల ఆట నూడిల్ల. అలా ఉంటుంది. భలే ఉంది. కానీ అదే తమిళ మలయాళం పాటలా ఉంది. ఎనక రొంబ. మరి సౌండ్ మార్చాలంటే, అలా కొత్త సౌండ్ తీసుకురావాలంటే అలాంటి ప్రయోగాలను చేయాలి కదా. అవును. ఇంతకీ మహేష్ బాబు గారు ఏమన్నారు ఈ పాట విని? మహేష్ బాబు గారు, నాకు ఈ సీన్ అనేది మీరు క్రియేట్ చేసింది, డైరెక్టర్గా మీరే జడ్జిమెంట్ తీసుకోండి, మీరు ఏం చెప్తే అది చేస్తానన్నారు. ఆయన వినలేదా? విన్నారు. విని ఏమన్నారు? రికార్డ్ అయిన తర్వాత షూటింగ్ అప్పుడు చాలా బాగుంది, కానీ ఈ పాట జడ్జిమెంట్ మాత్రం డైరెక్టర్గా మీకే వదిలేస్తున్నాను. రైట్. ఒక శ్రీరామ్ రాస్తే ఇంకో శ్రీరామ్ పాడారు, అంతేగా? అంతే. ఒక రామ్ వరకు తీసుకుంటే 3 రాములు ఈ పాటకి. అవును, సిడ్ శ్రీరామ్, అనంత శ్రీరామ్, పరశురామ్. అది అవును. సో 3 రాములు కలిసి చేసిన ఈ పాట ఇంత హిట్ అయ్యాక ముందు కొంచెం అఫ్కోర్స్ మొన్న ఏదో పైరసీ అని ముందే లీక్ అయిపోయిందని రకరకాల కాంట్రవర్సీస్ వచ్చాయి. అప్పుడు మీరు అఫెక్ట్ అవుతుంటారా ఇలాంటి విషయాలు శ్రీరామ్? లేదు,
అసలు మనది సనాతన ధర్మం కదా, కర్మణ్యేవాధికారస్తే. అంటే అలా వదిలేస్తారు పాటని. పని వరకే చేయగలం, మిగతా మన చేతుల్లో లేవు కదా. మన చేతుల్లో లేని దానికి మనం బాధపడడమో సంతోషపడడమో కూడా చేయకూడదు. ఏమంటే పిలుపులు ఇవ్వడాలు, సందేశాలు ఇవ్వడాలు కూడా ఉండవా? ఏం చేస్తావు, సందేశాలు ఇస్తే మారే లోకం ఇది. చాలా తెలిసేసుకున్నారు అయితే. శ్రీరామ్ గారు, ఇందులో పెళ్లి మంత్రాలు పెట్టాలనే ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అసలు? అంటే అది సీన్ చూస్తే అర్థం అవుద్ది. అది పూర్తిగా మనం ఇప్పుడు లీక్ చేయకూడదు, కానీ అది దర్శకుడు ఆలోచన. కాకపోతే అది మాంగళ్యం తంతునానైనా తీసుకోవాలనేది తమన్ గారి. అంటే ఆ త్రిశ్రానికి 3/4కి ఆయనకి ఆ మంత్రం సూట్ అయింది, అది తీసుకున్నారు. సిద్ శ్రీరామ్ గారు పాట మీరు ఆయన చాలా సందర్భాల్లో వినుంటారు. వాట్ యూ లైక్ అబౌట్ హిస్ సాంగ్? మీకు ఇష్టమైన విషయం ఏంటి ఆయన పాటలో? అంటే ఊరికే స్టార్ అయిపోరండి ఎవరును. సిద్ శ్రీరామ్ గారి గొంతులో ఉన్న వైచిత్రి ఏంటంటే, వైచిత్రి, ఆహా ఎంత మంచి పదం. ఆయన అమెరికాలో పుట్టి పెరిగిన వ్యక్తి, కానీ వాళ్ళ అమ్మగారు కూడా సంగీతం బాగా తెలిసిన వాళ్ళు. బాగా ఆయనకి కర్ణాటక సంగీతంలో తర్ఫీదు ఇచ్చారు. అది ఒక కోణం. తర్వాత ఆయన యుక్త వయసుకి వచ్చేటప్పటికి అమెరికన్ బ్లూస్, ఆ బ్యాండ్స్తో ఆ అమెరికన్ బ్లూస్ అన్న కల్చర్కి బాగా అలవాటు పడ్డ గొంతది. ఆ రెండింటి కలయిక వల్ల మనకు ఆ కొత్తదనం వస్తుందన్నమాట. కేవలం కర్ణాటక సంగీతం వచ్చుంటే అది వేరే రకంగా ఉండేది, కేవలం బ్లూస్ వచ్చుంటే అది వేరే రకంగా ఉండేది. ఈ రెండింటి సమ్మేళనం వల్ల ఎటువంటి పాట అయినా కొత్తగా ధ్వనిస్తుంది. ఈ మధ్య మరి ఆయన పాటలు, ఇతర పాటలు విన్నప్పుడు, ఇతర సాహిత్యాలు విన్నప్పుడు మీరు చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎలా స్పందిస్తూ ఉంటారు అన్న శ్రీరామ్ గారు? ఈ మధ్య వచ్చిన మంచి హిట్ పాటలు తీసుకోండి, సామజవరగమన అయింది అలా. నిజంగా సామజవరగమన చాలా మంచి పాట, అన్నీ నియమాలన్నీ అనుసరించిన పాట. అది అలాగే నియమబద్ధమైన గొంతు పాడుంటే అంత విజయవంతం అయ్యేది కాదు. అద్భుతమైన సాహిత్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఒక వైల్డ్నెస్ కావాలి వాయిస్లో. ఒక రకమైన నవ్యత, ఒక రకమైన సాహసం కావాలన్నమాట. అది ఈ కాలానికి, ఇప్పుడున్న సమకాలీన సమాజానికి ఇతని గొంతు నచ్చుతుందంతే. అవును, చాలా చక్కగా విశ్లేషించారు. ఇదైనా అంతే, కళావతి హిట్లో కూడా అతని గొంతు పాత్ర చాలా ఉంటుంది. ఇదే సాహిత్యం, ఇదే సంగీతం ఒక నిజాయితీ గల గొంతులో పలికినప్పుడు ఎంతవరకు అది నిజాయితీ గల చెవికి నచ్చుతుందో చెప్పలే. అవును. ఇప్పుడు కళావతి కాకుండా సర్కారు వారి పాటలో మీరు ఇంకా 3 పాటలు రాశానండి. 3 పాటలు? కళావతి కాకుండా ఇంకా 3 పాటలు రాశాను. ఆ 3 పాటలు ఏంటో ఇప్పుడు చెప్పరుగా మీరు? చెప్పకూడదు కదా. అసలు చెప్పకూడదా? ఒక లీక్ కూడా ఇవ్వకూడదా? లీక్ ఇవ్వచ్చు. ఇవ్వండి. ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక మెలోడీ డ్యూయెట్, ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్.